డాక్టర్ ఇంకోటి అలవాట్ల కోసం, ఆహారం కోసం అయిపోయింది. అలవాట్ల కోసం మాట్లాడితే, సిగరెట్ కంటే 2 పెగ్గలు వేసుకోవడం మంచిదే. ఇది చాలా వరకు వెళ్ళిపోతా ఉంటది. సిగరెట్‌ని చాలా నేరంగా చూస్తుంటారు. ఆ 2 పెగ్గలనేది పర్వాలేదులే పర్ డే అని. మనం ఇది ఒక 2 ఇయర్స్ వరకు ఇలా అర్థం చేసుకున్నాం. చెప్పేవారం కూడా. స్మోకింగ్ ఇస్ వర్స్ట్ థింగ్ అనేవారం. బికాస్ స్మోకింగ్కి సంబంధించిన డిసీజెస్ ఆల్కహాల్తో వచ్చే ప్రాబ్లం కాదు. అందుకొరకే అయ్యా బాబు నువ్వు ఈ ప్యాక్ సిగరెట్స్ తీసుకోకు, ఒక్క సిగరెట్ కూడా ఇస్ నాట్ గుడ్. సెకండరీ స్మోక్ అంటాం, వేరెవరు పొగాకు తీసుకున్నప్పటికీ స్మోకింగ్ చేసినప్పటికీ నీకు కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్, స్మోకింగ్ చాలా బ్యాడ్. స్మోకింగ్ అంత బ్యాడ్గా ఉన్నప్పటికీ అది మర్చిపోయి ఆ హ్యాబిట్ స్టాప్ చేసుకొని కావలిస్తే మీరు 1 or 2 డ్రింక్స్ తీసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేవాళ్ళం. ఓకే. ఇప్పుడేమవుతుంది, 2 ఇయర్స్ నుంచి అందరికి తెలిసిన విషయమే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ నష్టము అంటున్నారు మన బాడీకి. జీరో ఆల్కహాల్ ఇస్ బెస్ట్ అంటున్నాం. ఏమి తీసుకోకుంటేనే ఇస్ బెస్ట్. ఎందుకొరకంటే ఆల్కహాల్కు ఎన్నో క్యాన్సర్స్కు వాళ్ళు దే కనెక్టెడ్. మన హ్యూమన్ సిస్టంలో బ్రెస్ట్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు, బ్లడ్ లుకీమియా, ఇవన్నీ ఎన్నో రకరకాల క్యాన్సర్స్ ఆల్కహాల్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుందనేసి జీరో ఆల్కహాల్ ఇస్ ద బెస్ట్. నాట్ ఈవెన్ రెడ్ వైన్ ఫర్ ది హార్ట్, ఇవన్నీ కూడా తీసేశారు. ఓకే. సో చివరి లైన్లో రికమెండేషన్ ఏంటంటే, ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే 45 ml 2 పెగ్స్ ఫర్ మెన్. మగవారికి 45 ml 2 పెగ్లు, ఆడవాళ్ళకి 45 ml 1 పెగ్. ఏంటి సార్ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి సార్ ఇది? ఆడవాళ్ళు ముందటి నుంచి కూడా ఆల్కహాల్ ఈజ్ నాట్ మెటాబలైజ్డ్. అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ అది జీర్ణం కావాలి. సో మన సిస్టంలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, లివర్లో, స్టమక్లో. వాళ్ళు పుట్టినప్పటికీ ఫీమేల్ జీన్స్తో ఆ సబ్స్టెన్స్ తక్కువగా ఉంటుంది. సో అందుకొరకే ఆల్కహాలు అది మనం మెటాబలైజ్ కాకుంటే లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, తొందరగా సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది.